ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికట షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని అనేకమైనటువంటి పోటాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను. ఎక్కడన్నా ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా? ఒక్కడన్నా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్. నీతో అయితే లేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు. నుండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వారి మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగొద్దు. నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం స్టోర్ దొరకలేడట, వాడు దెంక పీకిండట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, పేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సప్పరించుకుంటా నువ్వు చేసుకునే కార్యక్రమాలు నువ్వు చేసుకోసారు. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా అని ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి కానీ నీకు అసలు విచిత్రం అంటే విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. రేవంత్ సారు ఒకటి మాట్లాడాలి. నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న. తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న. తెలంగాణ కోసం 4 సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న. అట్లాంటి హరీష్ అన్న గురించి మాట్లాడతావా నువ్వు? హరీష్ అన్న జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసినావు. నువ్వు తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడవచ్చునా? తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీష్ అన్న, గుర్తుపెట్టుకో. నీలాగా చెక్క తుపాకుడు కాదు. చెక్క తుపాకి వేసుకొని ఏమంటారు సినిమాలో, చెక్క తుపాకి వేసుకొని గట్టు మీద పోతున్న ఒక పిట్టనన్న కొట్టడే అని ఒకటి ఉంటుంది. ఒకటి అంటే బరాబరి చెప్తున్నాం. నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే. హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, హరీష్ అన్న పోరాటాన్ని కానీ, హరీష్ అన్నను కానీ. ఎంతనయాను అది 6 అడుగులు అయితే నువ్వు 3 అడుగులు. కేటీఆర్ పట్టుకొని తిడుతూ ఉంటాడు, అద్దంలో చూసుకోనట. బరాబరి చూసుకుంటాడు. ది హీరో ఆఫ్ తెలంగాణ కేటీఆర్, గుర్తుపెట్టుకో. ఎంత చక్కగా ఉన్నాడే ఆయన. నీ ముఖం చూసుకో ఒకసారి. ఏడుతారు పోరగాలని నీ ముఖం చూస్తే. విచిత్రమైన పరిస్థితి. కానీ ఎవ్వరిని పడితే వానికి వీని ముఖం మంచి లేదు, వాని ముఖం మంచి లేదు. నీ ముఖం మంచిగా ఉన్నదా? బరాబరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసినాడు, తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు, తెలంగాణ కోసం లడాయి చేసినాడు. ఆయనకున్న చరిత్రలో నీది ఒకటని ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రాలో చదువుకున్నాడు, బరాబరి చదివిండు. ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలే కదా ఆయన మేధస్సును, ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్. అట్లాంటివి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు. మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు. నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే నీ విచిత్రం కూడా. చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాళ్ళ నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీది ఎక్కడ చెప్పు? నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు, ఆంధ్ర బాబు. నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రోళ్ళతో కలిసి పనిచేసినావు, ఆంధ్రోలో బూట్లు మోసినవు, ఆంధ్రోళ్ళకు సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రోలో ముంగట బండ్ల మింగట ఉరికినవు.